భద్రాద్రిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. డిసెంబర్ 22న ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 16 వరకు సాగనున్నాయి. డిసెంబర్ 29న గోదావరిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. ముందుగానే ఏమేం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మన ముక్కోటి తెప్పోత్సవం మరియు ఉత్తర ద్వార దర్శనం అన్ని ఏర్పాట్ల కోసం ఇక్కడ అందరు అధికారులు వచ్చి వాళ్ళతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో మన ఆల్రెడీ మంచి టీం ఇక్కడ ఉంది. పిఓఐటిడిఏ గారు, ఈఓ టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళకి మంచి అనుభవం ఉంది. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ఈసారి ఇంకా మంచి పేరు మనకి రావాలి. లాస్ట్ టైం కూడా ఏరు ఫెస్టివల్ తో చాలా మంచి పేరు తెప్పోత్సవంకి వచ్చింది. సో ఈసారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఘాట్లో మంచి స్టాల్స్ పెట్టేసి మన జిల్లాలో ఉన్న వినూత్నమైన ప్రోడక్ట్స్, మన మహిళా సమాఖ్య ఇంకా ఆదివాసీ మన కమ్యూనిటీస్ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళకి హైలైట్ చేసే మా ప్రయత్నం ఉంటుంది. అందరికీ మేము స్వాగతిస్తున్నాము.